మోషే యొక్క ధర్మశాస్త్రమే మనకు ప్రాముఖ్యమని, యేసుక్రీస్తు ప్రభువుని గురించి మనము నమ్మనవసరం లేదని అనేక మంది నమ్మే వారిని బాధ పెడుతూ సువార్తను ప్రకటించే వారిని ఇబ్బంది పెడుతూ ఉన్నారు. ఇలా ఆది అపోస్తులుగా కట్టినటువంటి సంఘంలో వాక్యం చేత రేపబడి కట్టబడి నిలబడిన వాడే ఈ స్టెఫను. ఎలా నిలబడాలయ్యా అంటే సేవకుడు వాక్యం చెప్పినప్పుడు వాక్య ప్రకారంగా జీవించాడు, వాక్య అనుభవాలు నేర్చుకున్నాడు. ఆ యొక్క వాక్యంలో నుంచి దేవుని కొరకు నిరీక్షించి ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసినప్పుడు ఆయన మీద ఏమొచ్చిందో తెలుసా? పరిశుద్ధాత్మ వచ్చిందంట. పరిశుద్ధాత్మ రావడమే కాదు, ఆయన నిలబడి ప్రసంగిస్తూ ఉంటే వందల మందిలో వేల మందిలో అనేక మంది ఆకర్షించబడుతూ ఉన్నారు. ఇలా ఆకర్షించబడుతూ ఉంటే కొంతమందికి ఏం చేసింది తెలుసా? ఇబ్బంది కలిగింది. అరే ఎప్పుడు లేనటువంటి యేసునామమును ఇక్కడ ప్రకటన చేస్తూ ఉన్నారు. అప్పటికి సౌలు కూడా పౌలుగా మార్చబడలేదు. సౌలు కూడా ఇంకా అహంకారంతోనే ఉన్నారు. ఆ యూదా మత గ్రంథాలపై మోషే రాసిన ధర్మశాస్త్రం పైన దృష్టి పెట్టి వీళ్ళందరూ కూడా యేసుక్రీస్తు ప్రభు త్యాగం గుర్తించకుండా ఎవరైతే క్రీస్తును ఆరాధిస్తున్నారో వారిని ఇబ్బంది పెట్టాలని చూస్తూ ఉన్నారు. ఇప్పుడు అలాగా ప్రారంభించినటువంటి సంఘము అంతకంతకు అభివృద్ధి చెందుతూ అనేక ప్రాంతాల్లో అభివృద్ధి చెందింది. 6:7 చూస్తే కనుక దేవుని యొక్క వాక్యము ప్రబలమై శిష్యుల సంఖ్య యెరూషలేములో బహుగా విస్తరించును, మరియు యాజకుల్లో అనేక విశ్వాసములకు విశ్వాసములకు లోబడరు. ఏ విశ్వాసానికి లోబడాలి అంటే ఈ స్టెఫను అంతకు ముందు చేసినటువంటి నాయకులు ఎవరైతే సంఘాన్ని కట్టారో ఆ విశ్వాసముని నడిపించారు. ఏంటి ఆ విశ్వాసం అంటే యేసు నామములో విశ్వాసం ఉంచుతున్నారు. ఈ యేసు నామం ఎలా వచ్చింది అని ఇలా ప్రకటన చేస్తూ ఉంటే చూడండి, కింద వచ్చినప్పుడు 9వ వచనం కింద వచ్చినడికి అప్పుడు లిబర్టీలో నిలబడినటువంటి సమాజంలో, కురేనీయుల సమాజంలోను, అలెగ్జాంద్రియ సమాజంలోను, కిలికియా నుండి ఆసియా నుండి వచ్చిన వారితో కొందరు వచ్చి స్టెఫనుతో తర్కించి కానీ మాట్లాడేందు అతడు అగుపరిచిన జ్ఞానమును అతను ప్రేరేపించిన ఆత్మను వారు వాదింపలేకపోయి. ఎందుకు వాదింపలేకపోయారంటే కనుక అతడు పరిశుద్ధాత్మ ప్రేరకులతో వాడబడుతూ అనేక మందిని బలపరుస్తూ ఉన్నాడు. అలా అనేక మందిని బలపరుస్తూ ఆ సంఘాలలో యేసుక్రీస్తు ప్రభుని గురించి చెబుతూ ఉంటే ఈరోజు ఇక్కడ అడుగుతున్నారు, స్టెఫన్ అడ్డుకుంటున్నారు, నువ్వు ఈ సువార్త ప్రకటన చేయడానికి వీలు లేదు. ఎందుకు వీలేదని అడిగితే అన్నాడు, మేము మోషే యొక్క ధర్మశాస్త్రమును అనుసరించువారము. 11వ వచనం నుంచి చూస్తే వారు మోషే మీదను దేవుని దూషణ వాక్యము పరంగా మేము వింటిమని చెప్పుటకు మనుషులను కుదుర్చుకుని పెద్దలను సాక్షులను రేపి అతని మీదికి వచ్చి అతను పట్టుకొని మహాసభ ఎందుకు తీసుకుపోయి అబద్ధ సాక్షులు నిలబెట్టింది. వారి మనుషులు ఎప్పుడైనా ఈ పరిశుద్ధ కాలములకు మన ధర్మశాస్త్రము విరోధంగా మాట్లాడుచున్నాడు. ఈ నజరేయుడైన యేసు ఈ చోటులో